దురంధర్ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. దురంధర్ పార్ట్ 2 విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు థియేటర్లలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో దురంధర్ మూవీ పైన తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రం బాహుబలి, పుష్ప, దంగల్ రికార్డులను బద్దలు కొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి రికార్డులను దురంధర్ క్రాస్ చేస్తుందా? మరి ఇప్పటి వరకు దురంధర్ మూవీ ఎన్ని రికార్డులు దాటింది, ఎన్ని కోట్లు రాబట్టింది? దురంధర్ సినిమా పైన తెలుగు పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు అందాయి? దురంధర్ మూవీ అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించి విజయవంతంగా దూసుకెళ్లడం వెనుక రహస్యం ఏంటి? ఇప్పుడు చూద్దాం. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాహుబలి 2, దంగల్, పుష్ప 2 రికార్డులను బద్దలు కొడుతూ థియేటర్లలో దూసుకుపోతోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదలైన కేవలం 2 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 కోట్ల మార్కును చేరుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే 1088 కోట్లు, 10 రోజుల్లోనే 1200 కోట్లు వసూలు చేసి భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను దురంధర్ చిత్రం నెలకొల్పింది. ప్రస్తుతం ఈ చిత్రం 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 కోట్లు వసూలు చేసింది. దురంధర్ మొదటి భాగం 1300 కోట్లు వసూలు చేయగా పార్ట్ 2 కేవలం 11 రోజుల్లోనే మొదటి భాగాన్ని క్రాస్ చేయడం విశేషం. ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 900 కోట్లు రాబట్టగా అతి త్వరలోనే 1000 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పటికీ ఈ సినిమా థియేటర్ల వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించుకోకుండా దూసుకెళ్తోంది. దురంధర్ మూవీ పైన తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు దర్శకులు, నటులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఈ సినిమాను భారతీయ సినిమా గర్వించదగ్గ చిత్రంగా అభివర్ణించారు. దురంధర్ 2 చిత్రం మొదటి భాగం కంటే కథా నేపథ్యం, స్కేల్ పరంగా అద్భుతంగా ఉందని రాజమౌళి కొనియాడారు. దర్శకుడు ఆదిత్యధర్ 4 గంటల నిడివి ఉన్న సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా తెరకెక్కించారని, ఇది ఒక మాస్టర్ క్లాస్ ఇన్ యాక్టింగ్ అని రణ్వీర్ సింగ్ నటనను ఆయన ప్రశంసించారు. ఈ చిత్రం భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేస్తుందని, ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఒక క్వాంటమ్ లీఫ్ అని రామ్ గోపాల్ వర్మ అభివర్ణించారు. దర్శకుడు ఆదిత్యధర్ ప్రేక్షకులను తెలివైన వారిగా భావించి సినిమా తీయడాన్ని ఆయన అభినందించారు. దురంధర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, భారతీయ సినిమా మేకింగ్ స్టైల్ను ఇది మార్చేస్తుందని హీరో అక్కినేని నాగార్జున ప్రశంసించారు. అంతేకాకుండా తన కంపెనీ ఈ చిత్రం యొక్క సౌత్ ఇండియన్ వెర్షన్ కోసం డాల్బీ మిక్స్, లొకేషనైజేషన్ పనులను నిర్వహించిందని ఆయన వెల్లడించారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కూడా ఈ చిత్రం పైన సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సరసన అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ పోషించిన పాత్రలు, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇండియన్ స్పై పాత్రలో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అవుతున్నారు. మొదటి భాగాన్ని కేవలం హిందీలో మాత్రమే విడుదల చేశారు. కేవలం హిందీలోనే దురంధర్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. దురంధర్ మొదటి భాగానికి నెట్టింట్లోనూ మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ ఈ 2వ భాగాన్ని అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని భాషల్లో విడుదలైన దురంధర్ 2వ భాగాన్ని దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రం బాహుబలి, పుష్ప, దంగల్ రికార్డులను క్రాస్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. విడుదలైన అతి తక్కువ కాలంలోనే అనేక రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందని మూవీ లవర్స్ విశ్లేషిస్తున్నారు.